హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ సాంబార్. ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీ సాంబార్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నాను. నేను ఎక్కువ వెజిటేబుల్స్ కూడా ఏమీ యాడ్ చేయకుండా సింపుల్ వేలో చూపిస్తాను. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దారండి. ముందుగా ఇలా పప్పు కుక్కర్ తీసేసుకొని నేను 1 కప్పు దాకా కందిపప్పు యాడ్ చేస్తున్నాను. ఈ కప్పుతోటి కొలతలను చూపిస్తున్నాను. ఎక్కడన్నా నలకలు ఏమన్నా ఉంటే పప్పులో ఒకసారి చెక్ చేసేసుకొని దాన్ని 2 సార్లు నీట్గా కడిగేసేసుకోండి. కందిపప్పుని 2 సార్లు కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు యాడ్ చేసేసామో దాంతో 3 కప్పులు వాటర్ అనేవి యాడ్ చేసేసుకోండి. అదేవిధంగా కొంచెం కరివేపాకు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసి చక్కగా మూత పెట్టి 4 విజిల్స్ వచ్చిన దాకా పప్పు అనేది ఉడికించుకోండి. లేదా మెత్తగా ఉడికిన దాకా అయినా సరే ఉడికించుకోండి. అది ఉడికేలోపు మనం చింతపండు నానబెట్టేసుకుందాం. ఇక్కడ వీడియోలో చూసినట్లు 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసేసుకొని అది మునిగేంత వరకు 1 కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసి ఒక 20 నిమిషాలు పక్కన ఉంచేసేయండి. చక్కగా నానిపోతుంది. ఇది ఇలా పక్కన ఉంచేసేస్తే చూడండి పప్పు చక్కగా ఉడికిపోయి విజిల్స్ వస్తున్నాయి కదా. అలా విజిల్స్ అన్నీ ఆవిరంతా చక్కగా వెళ్ళిపోయిన తర్వాత చూస్తే చూడండి కరెక్ట్గా సరిపోయింది వాటర్ అనేవి. పప్పు కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. పప్పు ఇలా ఉడికేంత వరకు ఉడికించేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి పప్పు గుత్తోడి చక్కగా మెదిపేసేసుకోండి. చూడండి ఇలా మెత్తగా మెదిపిన తర్వాత నేను సాంబార్ అనేది ఈ పప్పు కుక్కర్లోనే చేసేస్తున్నాను. అందుకని పప్పు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన ఉంచుకున్నాను. పర్ఫెక్ట్గా సాంబార్కి పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సాంబార్ చేసే విధానం చూసేద్దానండి. అదే కుక్కర్ని పెట్టేసేసుకొని నేను 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసేసాను. ఆయిల్ వేడవగానే 1 టేబుల్ స్పూన్ దాకా కట్ చేసిన అల్లం, అలాగే కట్ చేసిన వెల్లుల్లి యాడ్ చేసేసుకొని మనం ముందుగానే ఇలా నేను కూరగాయలన్నీ ఏమేమి వేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. అవన్నీ కట్ చేసి పక్కన చేసేసుకున్నాను. వాటి ఫ్లేవర్ అంతా ఆయిల్లో పోయిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసేసి అందులోనే కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిగడ్డని ఇలా ముక్కల్లా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిరకాయలని చిలుకల్లా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఉల్లిగడ్డ అనేది లైట్గా జస్ట్ అలా మగ్గితే చాలు. అది అలా మగ్గుతూ ఉండగానే నేను 3 మునక్కాయ ముక్కల్ని చక్కగా చిక్కు తీసేసుకొని నీట్గా దాన్ని కూడా యాడ్ చేశాను. అలాగే ఒక చిన్న క్యారెట్ని చిక్కు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకున్నాను. వాటన్నిటిలో ఆయిల్లోనే చక్కగా ఫ్రై అవ్వనివ్వండి కొంచెం సేపు. అలాగే కొంచెం కొత్తిమీర కాడలు కూడా యాడ్ చేస్తున్నాను. అది పూర్తిగా ఆప్షనల్. 1 టమాటా, మీడియం సైజ్ టమాటాని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా అన్నీ యాడ్ చేసేసుకొని 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసి మొత్తం వెజిటేబుల్స్ అన్నిటినీ నూనెలోనే చక్కగా మగ్గనిచ్చేసేయండి. ఒక 60% దాకా నూనెలోనే మగ్గిపోతే బాగుంటుంది. నేను కుక్కర్కి విజిల్ తీసేసి మూత పెట్టి చక్కగా కుక్ అవనిస్తున్నాను. చూడండి అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ బయటకు అనేవి ఆవిరవ్వకుండా చక్కగా కుక్ అయిపోతాయి. ఇలా కొంచెం ముక్కలన్నీ మెత్తబడిన దాకా మూత పెట్టేసుకొని ఆ నూనెలోనే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు చింతపండు నానబెట్టి ముందుగానే ఉంచుకున్నాం కదా, ఆ చింతపండులోంచి గుజ్జు తీసేసి వాటర్ అనేది ఒక 2 కప్పుల దాకా యాడ్ చేసేసి మొత్తం చక్కగా కలిసిపోయేలాగా యాడ్ చేసేయండి. అలాగే పులుపుకు తగ్గట్టుగా నేను సాల్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. అలాగే కారం కూడా 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసి మొత్తం కలిసిలా కలుపుకుంటున్నాను. సాంబార్ అనేవి కాస్త చిక్కగా రావాలి అంటే వాటర్ తగ్గించి పోసుకోండి. లేదు మాకు నార్మల్గా కావాలి అనుకుంటే ఇలా నేను చెప్పినంత వరకు పోసేసుకోండి. ఒకసారి చక్కగా అలా ఉడుకుతున్నాయి కదా, పులుపు కూడా చక్కగా ముక్కలుగా పెట్టేస్తుంది. చాలా బాగుంటుంది. అలా ఎప్పుడైతే ఉడుకు పట్టేస్తాయో ఆ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసేసేయండి. ఇది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సాంబార్ పొడి అనేది. అది యాడ్ చేశాక 1 నిమిషం పాటు మరకనిచ్చేసేసి ఇప్పుడు మనం ఉడికించి పక్కన ఉంచుకున్నాం కదా ఆ పప్పుని కూడా చక్కగా కలిసేలాగా కలిపేసేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర. ఈ స్టేజ్లో కూడా మీరు కావాలంటే వాటర్ అనేవి యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. చూడండి పప్పు చాలా మెత్తగా ఉడికిపోవటాన చక్కగా కలిసిపోయింది. పప్పు ఉడకపోతే సాంబార్ చిక్కదనం అనేది రాదు. పప్పు అడుక్కు చేరిపోతుంది, వాటర్లాగా పైకి తేలిపోతాయి. ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి ఒక పొంగు రానిచ్చేసేయండి. చూడండి చక్కగా ఒక పొంగు వచ్చి ఎంత మంచి కలర్లోకి చేంజ్ అయిపోయాయో. ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచేసేసి పొయ్యిని సిమ్లోకి చేంజ్ చేసేసుకొని లో ఫ్లేమ్లోకి మనం దానికి తాలింపు అనేది పెట్టేసుకుందాం. దానికోసమని ఒక కడాయి తీసేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసేసి అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర చిటపట్లాడివ్వండి. చిటపట్లాడితే బాగుంటుంది. అలాగే 2 ఎండుమిర్చిలా తుంచి యాడ్ చేస్తున్నాను. కొంచెం తరిగిన వెల్లుల్లి, కొంచెం తరిగిన అల్లం. చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్, అస్సలు స్కిప్ చేయొద్దు. వాటిని ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై అవుతూ ఉండగానే చిన్న ఉల్లిగడ్డ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా యాడ్ చేసి ఉల్లిగడ్డ ముక్కలు కూడా చక్కగా ఎర్రగా వేగేంతవరకు
వేయించుకోండి. మెత్తగా ఉండనివ్వకండి ఉల్లిగడ్డ ముక్కలు అనేవి. ఈ స్టేజ్లోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి. చూడండి, మూత పెట్టి సిమ్లో చక్కగా ఉడికితే మిగతా 40% కూడా పులుపు, కారం, ఉప్పు అన్నీ పట్టేసి వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి. ఎంత బాగున్నాయో చూడండి. చుట్టానికి కూడా చక్కగా ఒత్తి సాంబార్ తోటి అన్నం కానీ ఇడ్లీ కానీ కడుపు నిండా తినేస్తారు. ఇలా అంతా మరిగి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయినాయి అని అనుకున్నప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేయడం వల్ల పులుపు, ఉప్పు, కారం అనేవి చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. మనకి ఏది ఎక్కువ కాకుండా దాన్ని కూడా చక్కగా కలిసేలా కలిపేసేసుకొని ఇటుపక్క తాలింపు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. ఈ స్టేజ్లో కాస్తంత కొత్తిమీర యాడ్ చేసి అలా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని సాంబార్లో యాడ్ చేసేసుకోవడమే. మీ దగ్గర సాంబార్ పొడి లేకపోతే స్కిప్ చేయొచ్చు. టేస్ట్ కాస్త పప్పు టేస్ట్ వస్తుంది, అయినా చాలా బాగుంటుంది. చూడండి, చాలా సింపుల్ కదా, రెడీ అయిపోయాయి కదా. ఇంకా వేడి వేడి అన్నంతో సర్వ్ చేసేసుకోండి. అప్పడం వేసుకుని తింటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ తోటే ఈజీగా సాంబార్ ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక లైక్ కూడా చేసేసేయండి. మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.